దండోరా ప్రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ హీరోయిన్స్ డ్రెస్సింగ్ పై చేసిన వివాదం రోజు రోజుకి ముదురుతుంది. దీనిపైన పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. ముఖ్యంగా అనసూయ ఇట్స్ మై బాడీ నాట్ యువర్స్ అంటూ కూడా ఇప్పటికే పోస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత శివాజీ మళ్ళీ మీడియా ముందుకొచ్చి తను వాడిన పదాలపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అనసూయ మరొక ట్వీట్ చేసింది. తాజాగా నా రుణం తీర్చుకోవడానికి మీకు అవకాశం కావాలా, ఎవరినైనా ఎక్కడైనా ఇబ్బంది పెడితే నేను కూడా ఇది తప్పు అని ఖండించడానికి అంటూ కూడా అనసూయ ట్వీట్ చేశారు. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగాలి. నన్ను ఇబ్బంది పెట్టాలని ఇంప్లై చేస్తున్నారా సార్? మరి ఆ యాక్ట్రెస్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఇది తప్పురా అని వాళ్ళని ఎందుకు ఖండించలేదు అంటూ కూడా విక్టిమ్ షేమ్ చేస్తున్నారు ఎందుకు అంటూ కూడా అనసూయ ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్ చేసింది. సో ఈ నేపథ్యంలోనే శివాజీ అనసూయ మధ్య వివాదం ముదురుతుందనే చెప్పొచ్చు. త్వరలోనే మీ రుణం తీర్చుకుంటా అంటూ శివాజీ చేసిన కామెంట్స్కు అనసూయ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. దుస్తులు ఎలా వేసుకోవాలో ఎక్కడైనా రాసి ఉందా? శివాజీ గారు మర్యాదగా చెబుతున్నా, మీరు త్వరగా కోలుకోవాలి అంటూ కూడా ఘాటుగా రిప్లై చేసింది. శివాజీకి 2 ప్రశ్నలు వేసింది అనసూయ. నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా అంటూ తొలి ప్రశ్న, హీరోయిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు ఇది తప్పురా అంటూ ఎందుకు ఖండించలేదు? తనపై కామెంట్స్ చేసిన వారికి ప్రెస్ మీట్లో మాట్లాడిన పెద్ద మనిషికి నోటీసులు ఇస్తానంటూ కూడా అనసూయ వార్నింగ్ ఇచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా శివాజీ అలాగే యాంకర్ అనసూయ మధ్య వివాదం రాజుకుంటోంది. అయితే యాంకర్ రైట్, ఒకసారి అసలు శివాజీ ఏం మాట్లాడారో చూద్దాం. అంటే ఎవరన్నా ఆవిడ్ని, ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి, నా మీద మీరు జాలి చూపించారు, ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకున్నాను అమ్మా. అంటే ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడైనా ఇబ్బంది పెడితే ఇది తప్పురా అని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని. అంతేనమ్మా. ఇంకా తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అనసూయ కూడా ఒక వీడియోలో ఏ విధంగా రిప్లై ఇచ్చిందో చూద్దాం. ఎట్టే చెప్పారు పెద్దవాళ్ళు, వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్. ఆడ మగ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఆ ఈక్వాలిటీ ఉండాలి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సెక్యూరిటీస్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట. అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో. అందుకే నేను ఇంకా సింపథైజ్ చేస్తున్నాను. ఈరోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్ గానే ఉంటాను. పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను. ఐ రియలీ సింపథైజ్ విత్ యూ. నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే, నేను కూడా హీరోయిన్నే, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే సార్. మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని? ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా? నేను పర్సనల్గా చెప్తున్నాను, చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్. అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఇప్పుడు నేను ఉపయోగించుకోలేదు. ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా. మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు. మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. నేను నేర్చుకుంది ఏంటంటే, ఎప్పటి నుంచో తెలుసు, అతి వినయం ధూర్త లక్షణం.
రైట్, శివాజీ వర్సెస్ అనసూయ అన్నట్టుగా వివాదం చెలరేగుతోంది. హీరోయిన్ డ్రెస్సింగ్ల వ్యాఖ్యలతో టాలీవుడ్లో హాట్ డిబేట్ నడుస్తోంది. సినిమా ఇండస్ట్రీ అన్నాక వివాదాలు అయితే కొత్తేమి కాదు, కానీ ఇద్దరు పాపులర్ సెలబ్రిటీల మధ్య మాటల యుద్ధం జరిగితే సోషల్ మీడియాలో తప్పకుండా సెన్సేషన్ అవుతుంది. సో టాలీవుడ్ సీనియర్ హీరో శివాజీ, అలాగే బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ మధ్య జరిగిన వివాదం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సినిమా ఇండస్ట్రీ అన్నాక వివాదాలు అయితే కొత్తేమీ కాదు, బట్ ఇద్దరు పాపులర్ సెలబ్రిటీల మధ్య ఈ విధంగా వాగ్వాదం జరగడం టాలీవుడ్లో హాట్ డిబేట్కు దారితీస్తోంది. రైట్, సో శివాజీ అలాగే అనసూయ ఈ వివాదం గురించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దేవికాని అడిగి తెలుసుకుందాం. రైట్, దేవిక, చూస్తున్నాము దండోరా ఫిలిం ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు స్పందిస్తున్నారు. సో ఇది కంప్లీట్ హాట్ డిబేట్గా మారుతోంది టాలీవుడ్లో. ఏ విధంగా చూడాలి? కంప్లీట్ డీటెయిల్స్. మధ్య జరుగుతున్న వివాదం కాస్త ఎంత వరకు దారి తీస్తుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఈవెంట్ లో శివాజీ అన్న మాటలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయని చెప్పొచ్చు. దానికి సంబంధించి అనేక మంది హీరోయిన్లు అలాగే హిందూ సంఘాలకి సంబంధించిన వాళ్ళు రియాక్ట్ అయినప్పటికీ కూడా, అతనికి నోటీసులు పంపించినప్పటికీ కూడా అతను 2 రోజుల క్రితం అంటే నిన్న జరిగిన ఒక ఈవెంట్ లో కూడా అతను దానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. అందులో మాట్లాడుతున్నప్పుడు అనసూయ గారు, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు కదా, మీరెందుకు వచ్చారమ్మా ఇందులోకి, ఎందుకు మాట్లాడారు అన్నప్పుడు దీనికి సంబంధించి కూడా చాలా ఘాటుగా అయితే అనసూయ సమాధానం ఇవ్వటం జరిగింది. మీరు నా గురించి మాట్లాడకపోయినా మా వాళ్ళ గురించి మాట్లాడారు, అంటే ఆడవాళ్ళు వేసుకున్న దుస్తుల గురించి మాట్లాడారు కాబట్టి నేను అన్నాను. అందులో భాగంగానే ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు, అంటే ఒక షాప్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పానే తప్ప అతను అడిగిన దానికి నా అభిప్రాయం చెప్పాను. నేను కావాలని నా అంతటి దీని గురించి మాట్లాడలేదు కదా అంటూ కూడా ఇటువైపు అనసూయ చాలా దురుసుగా సమాధానం ఇచ్చిందని చెప్పొచ్చు. కేవలం అదొక్కటే కాదు, ఇది మా దుస్తులు, మా హక్కు, మేమేం చిన్నపిల్లలం కాదు. రేపు పొద్దున మాకు ఏదైనా సమస్య వస్తే మా హస్బెండ్ ఉన్నారు, మా పిల్లలు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము చూసుకుంటాము, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సరే మేము మగవారు ఈ విధంగా దుస్తులు వేసుకోవాలని ఎక్కడైనా రాసామా? రాయలేదు కదా, మరి మీరెందుకు ఈ విధంగా చేస్తున్నారు? కావాలి అంటే ఏదైతే హీరోయిన్ కి ఇటీవల జరిగిన అవమానం ఏదైతే ఉందో, ఒక షాపింగ్ కి ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే జరిగిందో అక్కడ వాళ్ళని అనండి, అక్కడ ఆడవాళ్ళని ఆ విధంగా దురుసుగా ప్రవర్తించొద్దు, ఆడవాళ్ళకి గౌరవించండి అని చెప్పి మీరు ఒక సెలబ్రిటీగా, ఒక పురుషుడిగా మీరు వాళ్ళకి చెప్పాల్సింది పోయి మా మీదని దుస్తులు మార్చుకోండి అని చెప్పడం ఎంతవరకు సమన్యాయం అంటూ కూడా అనసూయ స్ట్రాంగ్ అనే వార్నింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. మీరు మాత్రమే తెలివి గల వాళ్ళు అనుకుంటే సృష్టికర్తలైన మాకు ఇంకెంత తెలివి ఉంటుంది, మీ స్థాయి ఏంటో మీరు చూసుకోండి, అంతే కనుక మా గురించి మీరు ఆలోచించొద్దు, మా గురించి అవసరం లేదు అంటూ కూడా అనసూయ అన్న మాటలు కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారాయని చెప్పొచ్చు. కేవలం ఈ అనసూయనే కాకుండా చిన్మయ్ కావచ్చు, లేకపోతే ఇటీవల కాలంలో బాధితురాలైన నీతి అగర్వాల్ కూడా దానికి సంబంధించి బాధితులపై తప్పు నెట్టగానే అతి తెలివి అనిపించుకోదు అంటూ కూడా తన మీద స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు. శివాజీ గారు మర్యాదగా చెప్తున్నా, మీరు త్వరగా మేలుకోండి, ఇలాంటి సందర్భాలు అనేకంగా వస్తున్నాయి, కానీ మీరు ఆడవాళ్ళని అనడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇచ్చిన కౌంటర్ కి మరి శివాజీ ఎటువంటి సమాధానం ఇస్తాడనేది కూడా తెలియాలి. దీని మీద అనేక మంది కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దేవిక. రైట్, నటుడు శివాజీ సాధారణంగా ముక్కుసూటిగానే మాట్లాడతారు. పొలిటికల్ ఇష్యూస్ అయినా, ఇండస్ట్రీ విషయాలైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతూ ఉంటారు. అయితే ఈ గొడవ అసలు ఎక్కడ మొదలైంది, ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు ఏంటి చూస్తే, దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ స్టేజ్ ఎక్కినప్పుడు అందరూ ఆయన సినిమా గురించి మాట్లాడతారని అనుకున్నారు, కానీ ఆయన సడన్గా హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ మీద విరుచుకుపడ్డారు. హీరోయిన్లు ఏవి పడితే ఆ బట్టలు వేసుకోకండి, చీరలోనే అందం ఉంటుంది అని చెబుతూనే ఆయన నోరు జారి తీవ్రమైన పదజాలాన్ని వాడారు. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది, ఇంకాస్త మంచివి వేసుకోవచ్చు కానీ జనం అనుకుంటారని, చీరలోనే అందం ఉంటుంది అని చెప్తూ కూడా శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి. ఒక పక్క శివాజీ తన ఉద్దేశం మంచిది అని చెప్తూనే, మరోపక్క నిధి అగర్వాల్, అనసూయ, చిన్మయి వంటి వాళ్ళు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సో స్త్రీ అంటే ప్రకృతి అని, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది అంటూ కూడా ఆయన శివాజీ అయితే సూచించారు. దీని పట్ల అనసూయ కూడా బదులిచ్చింది. దీంతో నేను హీరోయిన్ల గురించి మాట్లాడాను కదా, మీరెందుకు వచ్చారు అంటూ శివాజీ మళ్ళీ స్పందించడంతో దీనికి రిప్లైగా అనసూయ కూడా ఘాటుగా ట్వీట్ చేసింది. అలాగే వీడియోలో కూడా శివాజీ వ్యాఖ్యల పట్ల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది.
రైట్. సో మరికొంతమంది హీరోయిన్లు కూడా శివాజీ వ్యాఖ్యల పట్ల స్పందిస్తున్నారు. నటి పాయల్ రాజ్పుత్ కూడా శివాజీ వ్యాఖ్యల పట్ల రియాక్ట్ అయ్యారు. సో శివాజీ మాటలు అసౌకర్యానికి గురి చేస్తున్నాయంటూ కూడా పాయల్ రాజ్పుత్ రియాక్ట్ అయింది. ఒకసారి పాయల్ రాజ్పుత్ ఏం మాట్లాడిందో చూద్దాం. And he said, I request all the heroines not to wear revealing outfits. Please wear sarees or dresses that cover your body fully, because beauty lies in complete attire or sari, not in displaying physical assets. And in fact, he has used certain slurs that are used to describe women and their body parts, like samanam, miserable, I don't know, बहुत गलत words use करे उन्होंने. I work in industry, so I think from now on I should, or we should, request film producers and directors to only make films featuring sarees, because उनके accordingly यही dress appropriate है, right? So I believe it's not right to express such harsh statements on a public platform. मुझे ऐसा लगता है, इसलिए I'm just making this video. As women, we are not telling you how to dress. How can you assume the right to make decisions for us? आपको भी कोई राइट नहीं है. और see, today I'm wearing this top because I'm shooting for a song, so I'm supposed to wear this, right? Tomorrow I'm gonna shoot for a sari brand, so again I'm gonna wear sari. Day after tomorrow I'll be shooting for some song that requires me to wear some skirt or a bustier sort of dress, so I'm gonna wear that because my director told me so, and I can't say no to my director, right? I'm completely a director's actor, so I can't say no, I'm not going to wear this skirt or this or that. So I just felt making this video. So please forgive me if I said something wrong, but मुझे वो video अच्छी नहीं लगी. That provoked me somehow, and मैंने ये video बना दी. So that's it. నటి పాయల్ రాజ్పుత్ కూడా శివాజీ వ్యాఖ్యల పట్ల స్పందించారు. సో ఐ హోప్ ఇట్స్ ఓకే టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్, బట్ ఐ ఫెల్ట్ అన్కంఫర్టబుల్ హియరింగ్ సమ్ రిమార్క్స్ అబౌట్ ఉమెన్ మేడ్ బై శివాజీ గారు ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. ఐ మస్ట్ అడ్మిట్ ఇట్ మేడ్ మీ ఫీల్ అన్ఈజీ, ఎస్పెషలీ రిగార్డింగ్ హిస్ కమెంట్స్ ఆన్ విమెన్ అంటూ కూడా అతను వీ నో బెటర్ అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ని జత చేస్తూ కూడా పాయల్ రాజ్పుత్ స్పందించారు. సో ఎక్కడో నన్ను శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రొవోక్ చేస్తున్నాయి, దీని గురించి మాట్లాడకుండా ఉండలేను, నేను స్పందిస్తున్నాను, బట్ ఇట్స్ ఓకే టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ అంటూ కూడా పాయల్ రాజ్పుత్ స్పందించింది. మొత్తానికి శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొత్త వివాదాలకు దారితీస్తున్నాయి. రైట్. సో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల యాంకర్ అనసూయ, అలాగే చిన్మయ్, పాయల్ రాజ్పుత్, నిధి అగర్వాల్ కూడా స్పందించారు. సో బ్లేమింగ్ ద విక్టిమ్ని బ్లేమ్ చేస్తున్నారు అంటూ కూడా శివాజీ వ్యాఖ్యల పట్ల నిధి అగర్వాల్ కూడా స్పందించిన తీరైతే కనిపిస్తుంది. అయితే అనసూయ మాత్రం ఘాటుగా, అనసూయ శివాజీ మధ్య వివాదం ఇంకా ముదురుతోంది, త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కూడా రావాలని కోరుకుంటున్నా అని తనని ఉద్దేశిస్తూ నటుడు శివాజీ చేసిన రీసెంట్ వ్యాఖ్యలపైన అనసూయ కూడా ఘాటుగా స్పందించారు. చాలా సందర్భాల్లో చాలా దాటుకొని వచ్చాను, మీ సపోర్ట్ నాకు అక్కర్లేదు, నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు అని అన్నారు. హీరోయిన్ దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్స్ వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బుధవారం శివాజీ ప్రెస్ మీట్ పెట్టి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ తాను నటి అనసూయను ఏమీ అనలేదని, ఆమె అనవసరంగా ఇందులోకి వచ్చారని అన్నారు. దీనిపైన మళ్ళీ అనసూయ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను కూడా షేర్ చేసుకున్నారు అనసూయ. ఇటీవల నేను ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్కి వెళ్ళాను, అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. ఆయన కనిపించింది చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చెప్పా. ఈరోజు ఒక్కరే కూర్చొని బాధితుడిగా నటిస్తున్నారు. ఆయన వ్యవహార శైలి నార్సిస్ట్ లాగా ఉంది, దీన్నే అతి తెలివి అంటారు. ఒక్క మాటతో చెప్పాలంటే చేతగానితనంతో మాట్లాడుతున్నారు. అదేమంటే ఫేక్ ఫెమినిస్ట్లమని మాపై ముద్ర వేస్తారు. అసలు ఫెమినిజం అనేదే లేదు. ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉండాలి. స్త్రీ పురుషులు అంటేనే ప్రకృతి ముందుకు వెళ్తోంది. ఈ కాలంలో కూడా దుస్తుల గురించి మాట్లాడడం అనేది చేతగానితనం అంటూ కూడా వీడియోలో అనసూయ చెప్పుకొచ్చారు.
రైట్. అసలు శివాజీ మాట్లాడిన వ్యాఖ్యలకి ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అనసూయని విలేకరి అడిగిన ప్రశ్నకు అనసూయ రియాక్ట్ అయ్యారు. మళ్ళీ దాని పట్ల శివాజీ రియాక్ట్ అయ్యారు, ప్రతిస్పందిస్తూ అనసూయ కూడా రియాక్ట్ అయ్యారు. సో ఒకసారి అసలు ఈ మాటల ఆంతర్యం ఏంటి, ఏ విధంగా కొనసాగింది మళ్ళీ చూద్దాం. నేను కూడా వెళ్ళాలి అని అంతేనమ్మా. తప్ప నాకు ఎటువంటి బ్యాడ్, ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి, నా మీద మీరు జాలి చూపించారు, ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నాను అమ్మా. ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడైనా ఇబ్బంది పెడితే ఇది తప్పుడాన్ని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని అంతేనమ్మా. తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి. ముఖ్యంగా ఏంటంటే ఎప్పటి నుంచో తెలుసు, అతి వినయం ధూర్త లక్షణం. చాలా కామ్గా, కంపోజ్డ్గా అమ్మా, తల్లి, బుజ్జి, నాన్న అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని అలా ఇలా అని అనుకునేదాన్ని నేను. కానీ ఈరోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంది, అరే కరెక్టే చెప్పారు పెద్దవాళ్ళు. వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్. ఆడ మగ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఆ ఈక్వాలిటీ ఉండాలి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం, సెల్ఫ్ కంట్రోల్, ఇన్సెక్యూరిటీస్. మళ్ళీ చెప్తున్నా, ఇన్సెక్యూరిటీస్, సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని. వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట. అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో. అందుకే నేను ఇంకా సింపథైజ్ చేస్తున్నాను. ఈరోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్గానే ఉంటాను. పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను. ఐ రియలీ సింపథైజ్ విత్ యూ. నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే, నేను కూడా హీరోయిన్నే, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే సార్. మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని? ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా? నేను పర్సనల్గా చెప్తున్నాను, చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్. అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఎప్పుడు నేను ఉపయోగించుకోలేదు. ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా. మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు, మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను. అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు.